ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష పట్టణంలోని 21వ వార్డులో ప్రారంభించారు. శానిటేషన్ మెరుగుదల, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పర్యటించే ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ రాజు, స్థానిక కౌన్సిలర్ నరేష్ సమక్షంలో ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ప్రతిష్టాపన ఏం లేదు ఈరోజు వార్డ్ నెంబర్ 21 క్రాంతినగర్ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో, అలాగే చైర్పర్సన్గా, అలాగే కమిషనర్ గారు ప్రతి ఒక్కరూ ఈరోజు ఏదైతే ప్రోగ్రాం ఉందో యాక్షన్ ప్లాన్ కింద ఈ వార్డ్ని విజిట్ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈ 10 days మన శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాటర్ సమస్య కానీ వీటి మీద దృష్టి పెట్టి తర్వాత మిగతా ఏవైతే క్లీనింగ్ మీద కానీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా మట్టుకు మేము చూస్తే వాటర్ చాలా వృధా చేస్తున్నారు. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని సేవ్ చేయాలని, అలాగే మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో మా దృష్టికి వచ్చినాయి, కల్వర్ట్ నిర్మాణం కానీ దాన్ని కూడా మేము కౌన్సిల్లో చర్చించి తప్పకుండా ఈ కల్వర్ట్ గురించి ఆలోచించి పెడతామని బడ్జెట్లో తెలియజేస్తున్నాను.